మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమమే కదా? అనేక మంది ఫోన్లు చేసి చక్కగా మరి ప్రార్థన అవసరతల గురించి అడుగుతున్నారు. ప్రార్థన చేస్తున్నాము. ఫోన్లు చేసిన అందరికీ కూడా మరి ప్రార్థన చేయడం జరుగుతుంది. అయితే ఎన్నో సమస్యల గురించి చెప్తూ ఉంటారు. ఆ సమస్యలన్నిటి గురించి కూడా ప్రేయర్ చేయడం జరుగుతుంది. అయితే అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఈ సమస్యల నుంచి మనం ఎట్లా బయటికి రావాలన్నది వాక్యానుసారంగా ఈరోజు ధ్యానం చేద్దాము. దాని గురించి 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను. మరి బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి. అయ్యా కుమార్తెకు రిస్పా గోనె పట్టా తీసుకొని కొండలపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాయిచుండగా అయ్యా కుమార్తెకు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. దావీదు పరిపాలన చేస్తూ ఉన్నాడు. దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన, ఆయన పరిపాలన చేయడం మొదలుపెట్టినప్పుడు 3 సంవత్సరాలు ఏకధాటిగా భయంకరమైనటువంటి కరువు రావడం జరిగింది. ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆ కరువు గురించి మరి దావీదు దేవుని దగ్గర అడిగాడు, ప్రభా దేవా ఈ కరువు ఎందుకు వచ్చింది? నేను చేసినటువంటి తప్ప, నేను చేసినటువంటి పాపమా అని అడిగినప్పుడు దేవుడు దావీదుతోటి మాట్లాడాడు. ఇది నీవు చేసినటువంటిది కాదు, సౌలు కాలంలోనే జరిగినటువంటిది. సౌలు గిబియోనులకు చేసినటువంటి అపకారము, మోసము, దానివలన ఇప్పుడు ఇది రావడం జరిగింది అన్నప్పుడు మరి దీనికి పరిష్కారం ఏమిటి, ఏమి చెయ్యాలి, నేను ఏం చేస్తే ఈ యొక్క కరువులో నుంచి మేము బయటికి రాగలుగుతాము అని అడిగినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, ఆ గిబియోనులు ఏం చెప్తే అది చేయమన్నప్పుడు రాజు గిబియోనులు అడిగినప్పుడు సౌలు కుటుంబీకుల్ని 7 మాకు అప్పగించు, ఆ 7 కూడా మేము ఉరి తీస్తాము అనేసి చెప్పడం జరిగింది. 7 ఉరి తీస్తాము అని చెప్పినప్పుడు మరి సౌలుకి సంబంధించినటువంటి వారు, సౌలు యొక్క కుమారులు కానీ మనవలు కానీ ఎవరైనా ఉన్నారా అని అంతా కూడా ఎంక్వైరీ చేసినప్పుడు రిస్పా, అయ్యా కుమార్తె అయినటువంటి రిస్పా సౌలుకి ఉపపత్ని, ఆమెకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులని అదేవిధంగా సౌలు కుమార్తె అయినటువంటి మేరబు, ఆమెకున్నటువంటి 5 కుమారులు, అంటే సౌలు ఉపపత్నికి పుట్టినటువంటి 2 కుమారులు, మనుమలు 5, మొత్తం 7 కూడా దావీదు అప్పగించడం జరిగింది. ఎప్పుడైతే ఆ గిబియోనులకి వాళ్ళని అప్పగించడం జరిగిందో వారు కొండల మీదకు తీసుకుని వెళ్ళి వారిని అక్కడ ఉరి తీయడం జరిగింది. అయిపోయింది, వాళ్ళు చనిపోయారు. ఈ సంగతి మరి తల్లి అయినటువంటి రిస్పా తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఆమె ఎట్లాగా స్పందించింది అని ఆలోచన చేసినప్పుడు ఆమె సౌలు యొక్క ఉపపత్ని, అంటే రాజభవనంలో ఉంటున్నటువంటి స్త్రీ, చక్కగా పట్టుపరుపుల మీద పడుకునేటువంటి ఆమె, 3 పూటలు మంచి రాజభోజనం చేస్తున్నటువంటి ఆమె తన యొక్క చనిపోయినటువంటి కుమారుల కోసము, బ్రతికి ఉన్న కుమారుల కోసం కాదు, చనిపోయినటువంటి కుమారుల కోసము విలపించడానికి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే గోనె పట్టా తీసుకొని ఆమె కూడా ఆ యొక్క కొండల మీదకి వెళ్ళింది. ఎందుకు ఆ కొండల మీదకి వెళ్ళింది అని కనుక చూస్తే ఆమె ఎంతగా అన్నమాట, తన యొక్క కుమారులు చనిపోయారు, భర్త లేడు, మరి ఎవరూ లేరు, నాకు దిక్కు ఎవరూ లేరు, ఆ చనిపోయినటువంటి ఆ యొక్క మరి నా కుమారుల్ని వారిని సమాధి చేసేటువంటి కార్యక్రమం కూడా అక్కడ జరగట్లేదు. ఆకాశ పక్షులు వచ్చి వారిని తినివేస్తూ ఉంటాయి. రాత్రిపూట భయంకరమైనటువంటి జంతువులు, అడవి జంతువులు వచ్చి అన్నీ కూడా వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. అది నేను చూడలేను, వారికి సమాధి కార్యక్రమం జరగాలి అనేసి ఒక ఉద్దేశంతో ఆమె ఏమి చేసిందనమాట, తనను తాను తగ్గించుకొని గోనె పట్ట తీసుకొని తనకి వచ్చినటువంటి కష్టము, ఎంత కష్టం అంటే భయంకరమైనటువంటిది. ఆల్రెడీ భర్త చనిపోయి ఉన్నాడు, సౌలు చనిపోయి ఉన్నాడు, మరి ఉన్నటువంటి 2 కుమారులను కూడా ఇప్పుడు ఆమె పోగొట్టుకుంది. రాజుకి ఎదురు చెప్పడానికి, దావీదుకి ఎదురు చెప్పడానికి ఏ పరిస్థితి కూడా లేదు. మరి అట్లాంటి స్థితిలో ఆమె ఎక్కడికి వెళ్ళిందనమాట, కొండల మీదకి వెళ్ళి ఉపవాసం ఉంటుంది. ఆమె అక్కడ ఎంతకాలము ఉపవాసం ఉన్నది, ఎంతకాలము ఆమె ఆ యొక్క మరి శవాల మధ్య
నివసించింది అని కనుక చూసుకుంటే కోత ఆరంభ కాలంలో అది జరిగింది. తిరిగి మరి వర్షం వచ్చే వరకు అంటే దగ్గర దగ్గర 6 నెలల కాలము పాటు ఆమె ఆ కొండల మీదే ఉంది. పగలు ఆకాశ పక్షులు వచ్చి ఆ యొక్క మరి బాడీస్ని శవాలని పీక్కు తినుకోకుండా వాటిని తోలివేస్తూ వచ్చింది. అలాగే రాత్రిపూట అడవి జంతువులు ఉంటాయి కదా, మరి ఎలుగుబంట్లు కానీ లేకపోతే నక్కలు లేకపోతే తోడేళ్ళు ఇవన్నీ కూడా వచ్చి ఆ యొక్క శవాలని పీక్కు తింటూ ఉంటాయి. నా కుమారులను అట్లాగా ఆ జంతువులకి ఆహారంగా నేను వెయ్యునని చెప్పి చీకటిలో ఆ యొక్క క్రూర మృగాలు ఏమీ దాడి చేయకోకుండా ఉండడానికి ఆమె అక్కడ కాపలా కాస్తూ ఉంది. ఎంత ఆమె హృదయము ఎంత వేదనతో నిండిపోయి ఉంది. ఆమె యొక్క బాధ ఏంటి, ఎట్లాగైనా సరే ఆ చనిపోయినటువంటి కుమారులకి మంచిగా చక్కగా సమాధి కార్యక్రమాలు జరగాలి అనేటువంటి ఆలోచన. తిరిగి వారు జన్మించేటువంటి అవకాశము ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఆమె ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఆమె ధర్మశాస్త్రాన్ని నమ్మింది కాబట్టి పునరుద్ధానంలో అయినా మరి తీర్పు సమయంలో అయినా వారు లేవాలి అంటే తప్పగా వారికి సమాధి కార్యక్రమం జరగాలి అనేసి ఆమె అనుకోవడం జరిగింది. నిజమే, మనము ఇప్పుడు ఎట్లాగా ఆమె దగ్గర దగ్గర 6 నెలలు చక్కగా ఉపవాసం ఉండి అన్నీ కూడా విడిచిపెట్టేసి రాజవస్త్రాలు తీసివేసింది, గోనెపట్ట పట్టుకుంది. మరి ఎక్కడ ఆ కొండల మీద ఆమె పడుకుని ఆ శవాల మధ్య చీకట్లు దేనికి కూడా భయపడలేదు. అంటే ఆ యొక్క వార్త 6 నెలలకి ఎవరికి చేరిందనమాట, దావీదునకు చేరినప్పుడు దావీదు అక్కడి నుంచి ఆయన వచ్చి ఆ యొక్క మరి అప్పటికే అన్నీ కూడా స్కెల్టన్ ఓన్లీ అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంటుంది. అంతా కూడా ఆ యొక్క అస్థిపంజరాన్ని దించి వారిని సమాధి చేయడము జరిగింది. అలాగే సౌలు కుమారుడు యోనాతాన్ని వీళ్ళందరికీ కూడా సమాధి కార్యక్రమాలు అప్పుడు జరిగినాయి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏముంది, మన కుటుంబాలలో కూడా మన గృహాలలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నో రకరకాలైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, భయంకరమైనటువంటి అప్పుల బాధలు, అంతకు మించి రోగాలు. ఇప్పుడు అయితే మరి భయంకరమైనటువంటి రోగాలు మనము చూస్తూ ఉన్నాము. ఆ రోగాల బాధల నుంచి పడుతున్నటువంటి వారు ఇంకా చాలామంది మరి మా కుమారులకి జాబ్స్ రావట్లేదు, మా కుమార్తెలకి వివాహం కావట్లేదు, మాతో అసలు మాట్లాడేటువంటి వాళ్ళే లేరు, మేము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మేము కూడా కరువు కాటకాలను అనుభవిస్తున్నాము, మరి ఈ పరిస్థితి నుంచి ఎట్లాగా బయటికి రావాలి అని ఆలోచన కనుక చేసుకుంటుంటే మనము కూడా చేయవలసింది ఏంటనమాట, మనము కూడా ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించి దేవుని యొద్దకు రావాలి. గోనెపట్ట ధరించి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే దేవుడే వాటిలన్నిటిని కూడా మనకి సమస్యల నుంచి విడుదల చేయగలిగేటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఒకసారి మరి షోమ్రోన్లో కూడా ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు రాజు దగ్గరికి ఒక 2 స్త్రీలు వచ్చారు. అయ్యా రాజా అని పిలుస్తూ ఉన్నారన్నమాట. ఏంటి మీ సమస్య ఏమిటి అంటే, మరి కరువు ఇంత భయంకరంగా ఉంది కదా, నిన్న మా కుమార్తెని వండుకొని తినేసాము, ఈరోజు దీని యొక్క కుమార్తెని వండుకొని తినాలి. చూడండి కరువు ఎంత భయంకరంగా ఉందన్నమాట. అక్కడ కన్న బిడ్డలనే చంపి వండుకొని తింటున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఈరోజు దాని కుమార్తెని నాకు ఇవ్వలేదు, వంట చేయలేదు, మరి ఎట్లాగా మా ఆకలి తీరాలి అంటే ఆ రాజు ఏం చెయ్యాలో కూడా తెలియక మరి ఏం చేస్తున్నాడు అన్నమాట, వస్త్రం చించుకొని ఆ యొక్క కోట గోడ మీద ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో అతను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతను గబగబా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తున్నప్పుడు చూస్తే లోపల అతను ఏముందనమాట, గోనె పట్ట ధరించి ఉన్నాడు. హల్లెలూయా. గోనె పట్ట ధరించి ఉన్నాడు, బాగానే ఉంది. కానీ పైన ఏమున్నాయన్నమాట, రాజవస్త్రాలు ఉన్నాయి. రాజవస్త్రాలు పైన ఉన్నాయి, లోపల గోనెపట్ట ధరించి ఉన్నాడు. అతను ఇంకా నేనేమి చేయలేను, దేవుడు చేయాలి అంటున్నాడు. కానీ అతను మాత్రము దేవుని దగ్గరికి రాలేదు, దేవుని సన్నిధానానికి రాలేదు, ప్రవక్త దగ్గరికి రాలేదు. ఏమి జరగబోతుంది, ఎట్లాగా ఇంత భయంకరమైనటువంటి సమస్య నుంచి ఎట్లా విడుదల పొందాలి, నేనేం చెయ్యాలి అని అడగలేదు. మరి అదే పరిస్థితి ఒకసారి గనక మరి హిజ్కియాకి వచ్చినప్పుడు, అదేవిధంగా ఇంకొక ఆయన అన్నాడు యెహోషువపాతు. ఇక్కడ కూడా చూసుకుంటే 3 వైపుల నుంచి కూడా భయంకరమైనటువంటి సైన్యము యుద్ధానికి వచ్చేసింది. అందరూ కూడా అక్కడ ముట్టడి వేసి ఎంతగానో యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా మరి హిజ్కియాకు కూడా యుద్ధం వచ్చింది. అప్పుడు వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, వారి యొక్క రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట ధరించి దేవుని సముఖమునకు వచ్చి
దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి తండ్రి దేవా యేసయ్యా మేమేం చెయ్యాలి ఇప్పుడు అనేసి వారు దీన మనసుతోటి దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. వారు ఒక్కరే ఉపవాసము కాకోకుండా వారి రాజ్యంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రండి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాము అనేసి ప్రజలందరినీ కూడా పురిగొల్పి దేవుని సన్నిధానానికి తీసుకొచ్చి మరి అక్కడ ఉపవాసం ఉండి గోనె పట్టా కట్టుకుని ఉపవాసం ఉండి దేవుని యొక్క ప్రసన్నతను పొందుకొని ఆ యొక్క భయంకరమైనటువంటి సమస్యల్లో నుంచి బయటికి రావడం జరిగింది. అదేవిధంగా దేవుని యొక్క ఉగ్రత నుంచి కూడా దేవుని యొక్క ఉగ్రత ఎట్లా వచ్చిందంటే నినివే పట్టణం మీదకి రాబోతుంది. ఆ యొక్క ఉగ్రత రాబోతుందని చెప్పి యోనాను పిలిచి దేవుడు అన్నాడు, నీవు వెళ్ళి ఆ యొక్క నినివే పట్టణ వాసులకి ఈ వార్త చెప్పమన్నప్పుడు అది చాలా గొప్ప పట్టణము. అయితే మరి 3 రోజులు ప్రయాణం చేస్తేనే కానీ ఆ మొత్తం ఎంటైర్ ఆ సిటీని అతను కవర్ చేయలేడు. కానీ ఇక్కడ ఏమైందనమాట, ఒక్కరోజు మాత్రమే తిరిగాడు, ఒక్కరోజు ప్రకటన చేసి ఇంకా ఆయన కూర్చుండిపోయాడు, చేయలేనటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు యోనా చెప్పినటువంటి మాటలు విన్నారు, గ్రహించారు. దేవుని యొక్క ఉగ్రత మీ రాజ్యం మీదకి రాబోతుంది, మీరు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపపు పనులు, వ్యభిచారమే కానీ, విగ్రహారాధనే కానీ, దొంగతనాలే కానీ, నరహత్యలే కానీ, ఇట్లాంటివి ఎన్నో పాపాలు మీరు చేస్తూ ఉన్నారు. మరి ఇవంతా కూడా ఆ యొక్క ఘోష అంతా కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళింది. దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి దిగబోతుంది, ఇంకా కొన్ని రోజుల్లో భయంకరమైనటువంటి ఉగ్రత శాపము మీ మీదకి రాబోతుంది అని ఎప్పుడైతే ప్రకటన చేశారో ప్రజలంతా కూడా భయపడ్డారు. నిజమే, మనము ఇట్లాంటి పనులు చేస్తున్నాం కదా అని చెప్పి అందరూ కూడా ఏం చేశారనమాట, వారు తమ ఇళ్లను విడిచిపెట్టి ఆ యొక్క గోనె పట్టాలు ధరించి బయటికి వచ్చి బూడిదలో కూర్చుని రోదించడం మొదలుపెట్టారు, ఏడుస్తూ మొదలుపెట్టారు. ఈ వార్త రాజుకు కూడా వినిపించింది. నినివే పట్టణపు రాజుకు కూడా ఎప్పుడైతే వినిపించిందో ఆయన కూడా ఏం చేశాడనమాట, దేవుని యందు భయముతోటి వెంటనే తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టాడు. బంగారపు సింహాసనం మీద కూర్చున్నటువంటి అతను కూడా సింహాసనాన్ని విడిచిపెట్టాడు, రాజవస్త్రాలను తీసివేశాడు, మరి గోనె పట్టా ధరించాడు. అతను కూడా బయటికి వచ్చి బూడిదలో కూర్చున్నాడు. అతను కూర్చునే ముందు అతను చేసినటువంటిది ఇంకొక ఆర్డర్, అనౌన్స్మెంట్ లేదా అతను చేసినటువంటి శాసనము ఏంటంటే, నేను ఒక్కడే కాదు, కూర్చున్నటువంటి వాళ్ళే కాదు, మొత్తం సిటీ అంతా కూడా నినివే పట్టణ వాసులు అంతా కూడా ఉపవాసం ఉండాలి, అందరూ కూడా ఉపవాసం ఉండాలి. చిన్న బిడ్డలే కానీ పెద్దవారే కానీ ఎవరైనా సరే ఉపవాసం ఉండాలి. ఆఖరికి జంతువులు కూడా ఉపవాసం ఉండాలి, పశువులకు కూడా ఏ మాత్రము కూడా నీరు కానీ ఆహారం కానీ పెట్టడానికి వీలు లేదు. అందరం కూర్చుని మనము చేసినటువంటి పాపముల నిమిత్తము మనము ఏడవాలి, మనము దుఃఖించాలి, మనం రోధించాలి అని ఎప్పుడైతే ఆయన ఆర్డర్ ఇచ్చాడో, ఇవ్వడమే కాదు ఆయన కూడా మరి ఆ యొక్క బూడిదలో కూర్చుని దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కన్నీటితోటి, వేదనతోటి, రోదనతోటి అతను ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో ఆ నినివే పట్టణ వాసులంతా కూడా ఎంతగానో దేవుని యందు భయము కలిగి భక్తితోటి ఎప్పుడైతే వారు అక్కడికి వచ్చారో మరి దేవుని యొక్క కృపను వారు పొందుకున్నారు. మరి దేవుడు వారి మీదకి రప్పిస్తానన్నటువంటి కీడు రప్పించుకోకుండా ఆయన మనస్సు మార్చుకొని చక్కగా ఆ యొక్క నినివే వారికి రక్షణ అనేది ఇవ్వడం జరిగింది. ఆయన రక్షకుడు, మనల్ని శిక్షించేటువంటి వాడు కానే కాదు. కానీ ఇక్కడ కనుక చూసుకుంటే మరి రిస్పా ఏమైంది, ఆమె ఎవరి కోసం ఏడుస్తూ ఉంది, ఎవరి కోసం బాధపడుతూ ఉంది అంటే చనిపోయినటువంటి కుమారుల కోసం ఆమె బాధపడుతూ ఉంది, చనిపోయిన కుమారుల కోసం ఆమె ఏడుస్తుంది, చనిపోయినటువంటి బిడ్డల కోసం ఆమె ఉపవాసం ఉన్నది, ఆమె అన్నిట్లు కూడా విసర్జించింది, గోనె పట్టా ధరించి ఆమె ఎంతగానో బాధపడుతోంది. మరి చనిపోయిన వారి గురించి అని నేను ఎందుకు ఇన్ని మార్లు చెప్పవలసి వచ్చిందంటే, మన కుటుంబంలో మన యొక్క పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, అక్కడ శారీరకంగా వారు చనిపోయారేమో కానీ ఈనాడు మన యొక్క బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారన్నది గమనించుకోవాలి. ఆధ్యాత్మికంగా కనుక చూసుకుంటే ఎట్లా ఉన్నారు, వారు జీవించి ఉన్నారా, చనిపోయి ఉన్నారా? ఎక్కడ చూసినా కూడా బిడ్డనంతా కూడా ముఖ్యంగా యవ్వనస్తులు అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ ఎట్లా ఉంటున్నారంటే దేవుని సన్నిధానానికి రావడానికి కానీ, దేవునితోటి మాట్లాడడం కానీ,
దేవునితోటి సమయం గడపడానికి ఏ మాత్రం కూడా ఇష్టం అన్నది ఉండనే ఉండదు. ఎంతసేపు కూడా వారి యొక్క పనులు, ఎంతసేపు వారి యొక్క ఫోన్లు, ఎంతసేపు చూసినా వాళ్ళు ఏది చూడాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ పని చేయాలి, ఏం చేయాలి అన్నటువంటి ఇదే కానీ మరి ఏ మాత్రము కూడా దేవుని యొక్క భయము కానీ, దేవుని యొక్క ఉగ్రత మా మీదకి వస్తుందనేటువంటి చింత కానీ, భయము భక్తి లేనటువంటి ప్రజలు ఎక్కువైపోతూ ఉన్నారు. అంటే ఇతరుల గురించి కాదు, మరి దేవుని నమ్మినటువంటి కుటుంబాలలోనే, దేవుడు అంటే ఎంతో నమ్మకము భయము కలిగినటువంటి కుటుంబాలలోనే మరి ఇట్లాంటి బిడ్డలు, ఇట్లాంటి తరము ఎంతగానో కనిపిస్తూ ఉంది. ఏమంటారంటే ప్రార్థన అంటే ఇప్పుడేం ప్రార్థన మీరు చేసుకోండి, మీరు పెద్దవాళ్ళు కదా, మేము ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత మేము అప్పుడు చేసుకుంటాంలే, మీరు ఇప్పుడు చేయండి, మీరు ప్రార్థన చేస్తే మా యొక్క మరి కష్టాలు తీరిపోతాయి అనేసి చెప్తూ ఉంటారు. అయితే మరి మనము ఏం చేయాలి? స్త్రీలైనటువంటి మనము, స్త్రీలే కాదు పురుషులే కాదు, ఎవరైనా కూడా కుటుంబం పట్ల బాధ్యత కలిగినటువంటి వారు చేయవలసినటువంటి పని ఏంటంటే, వారు మరి ఇక్కడ షోమ్రోనులో రాజు ఏం చేశాడు? ఆచార ప్రకారంగా లోపల గోనిపట్ట ధరించాడు కానీ పైన మాత్రము తన యొక్క రాజవస్త్రాలు ధరించి ఉన్నాడు. మరి అట్లాంటి అహంకారం కానీ, డాంబికము కానీ, వేషధారణ, ముఖ్యంగా వేషధారణ ఎక్కువైపోతుంది. వేషధారణ తీసివేసి మనము దేవుని దగ్గరికి వస్తున్నాము అంటే ఎట్లా రావాలి? మనము దేవుని దగ్గరికి వస్తున్నామంటే హోల్ హార్టెడ్గా, పూర్ణ హృదయంతో రావాలి, పశ్చాత్తాపముతోటి మనము దేవుని దగ్గరికి రావాలి. పర్వాలేదులే అనుకుంటే అట్లనే ఉంటుంది. భయంకరమైనటువంటి సమస్యలు, కుటుంబంలో ఎన్నో కలహాలు, కుటుంబంలో ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు ఎప్పుడు చూసినా కూడా మరి ఎంతోమంది ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు, అమ్మా నేను 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మంచం మీద పడి ఉన్నాను, లేవలేకపోతూ ఉన్నానని, నా కోసం ప్రార్థన చేయమని. మేము ప్రార్థన చేస్తాము, దైవజనులు అందరూ కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు. మరి దైవజనులు చేసినటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది, కానీ మీరు చేసేటువంటి ప్రార్థన ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు పశ్చాత్తాపపడి మారు మనసు కలిగి ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వచ్చి, తండ్రి ప్రభువా యేసయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలి, నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల నుంచి నేను ఏ విధంగా బయటకు రావాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన యొక్క ప్రార్థనలు, నీ యొక్క ప్రార్థన, నా యొక్క ప్రార్థన, మన యొక్క ప్రార్థనలో దేవుడు ఆలకించేటువంటి దేవుడు. ఆనాడు ఆ యొక్క రిస్పా ఎన్ని రోజులు ఉంది అనుకుంటే 4 రోజులు ఉన్నదా, 40 రోజులు ఉందా? ఇప్పుడంతా చాలా మరి లెంట్ సీజన్ జరుగుతూ ఉంది. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే మరి చాలామంది ఇక్కడ కనుక చూసుకుంటే ఈమె చేసినటువంటి ఉపవాస ప్రార్థన, ఉపవాస దీక్ష కనుక చూసుకుంటే 6 రోజులు కాదు 6 నెలలు ఆమె కన్నీటితోటి ఆ యొక్క కొండల మీద ఒకే ఒక్క ఆమె స్త్రీగా ఏ మాత్రము కూడా భయపడకోకుండా, ఏమైతే అయింది వస్తాను, కానీ నా బిడ్డల యొక్క మరి అంత్యక్రియలు కానీ లేకపోతే సమాధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరగాలి అని చెప్పి ఆమె ఎంతగానో విలపించింది, ప్రలాపించింది. ఆఖరికి మరి ఆ వార్త దావీదుకు చేరి ఆ కార్యక్రమం అంతా కూడా దావీదు చేపట్టడం జరిగింది. మనము కూడా మన యొక్క ప్రార్థన ఎవరికి చేరాలంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి చేరాలి. మన యొక్క కష్టాలు తీరాలి అనుకుంటే మనము దేవుని దగ్గరికి రావాలి. మరి ఎన్నో రకరకాలైనటువంటి రోగాలు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు చూస్తుంటే ప్రతి వారు కూడా ఏమంటున్నారు, హార్ట్ అటాక్ వచ్చేస్తుందని చెప్తూ ఉన్నారు. చిన్న బిడ్డల దగ్గర నుంచి 9వ తరగతి లేకపోతే 10వ తరగతి చదివేటువంటి ఆ చిన్న బిడ్డలకు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. 50 సంవత్సరాలు 40, 30 యవ్వనస్తులు ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. దేనివల్ల వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని అని మనము మొట్టమొదటిగా నిర్ధారణ చేసుకోవాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తూ ఉంటాడు కదా, నువ్వు బాగా తాగేవు అందుకనే నీకు గొంతు క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నువ్వు బాగా రోజు మటను చికెను మసాలాలు బాగా తిన్నావు అందుకనే కడుపులో ఉన్నటువంటి పెద్ద ప్రేగులు లేకపోతే చిన్న ప్రేగులు అన్నీ కూడా పాడైపోయినాయి, మరి భయంకరమైనటువంటి గడ్డలు వచ్చాయి. ఇవన్నీ కూడా పోవాలంటే తప్పనిసరిగా నీవు మరి కొన్ని ఆహార నియమాలు పాటించాలి. నువ్వు తినకూడదు, నువ్వు తాగకూడదు, నువ్వు ఎట్లాంటి తిన్నావంటే నువ్వు చనిపోతావు, నువ్వు తాగావంటే మరి భయంకరంగా చనిపోతావు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అన్నీ ఇచ్చినప్పుడు మరి అవన్నీ వేసుకుంటూ అదేవిధంగా మరి చక్కగా అవన్నీ కూడా మానివేసినప్పుడు, త్రాగుడు మానివేసినప్పుడు మరి ఆహారము అంటే వద్దు అన్నటువంటి ఆహారము మటన్ కానీ చికెన్ కానీ మరి ఇట్లాంటి రోజు తినడం వల్ల
ఒక్కొక్కడు అయితే మామూలుగా తినరు చాలామంది. మొన్న ఎక్కడో చూస్తాను అనమాట, మేము 25 మంది ఉన్నాము, 26 మంది ఉన్నాము, 6 మేకలు తీసుకెళ్ళామని చెప్తుంది ఒక ఆమె. ఏం చేస్తారంటే 6 మేకలు వండుకుని తింటూ ఉంటారంట 3 రోజులు. 3 రోజుల్లో 6 మేకలు ఏం తింటారా బాబు అనుకున్నా ఇంకా నేను. మరి అంటే తినడము తాగడము, తిని తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటే వచ్చేది ఏంటనమాట, భయంకరమైనటువంటి రోగాలు. మరి రోగాల నుంచి మనము విడుదల పొందాలి అన్న భయంకరమైనటువంటి చాలామంది మరి ఎంతోమంది అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉంటూ ఉన్నారు. ఎందుకు అప్పుల బాధలు అంటే గత కాలంలో జరిగినటువంటి పరిస్థితులను బట్టి, అలాగే మరి 2020 నుంచి ప్రపంచమంతా కూడా వచ్చినటువంటి కరోనాను బట్టి అన్నీ కూడా షట్ డౌన్ అని, అన్నీ కూడా లాస్లో అన్నీ ఇప్పుడిప్పుడే ఒకటి రేజ్ అవుతూ ఉన్నాయి, పికప్ అవుతూ ఉన్నాయి. మరి ఇట్లా ఇంకా మాకు ఆ సమస్యలు పోలేదని చెప్పేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వివాహాలు కావట్లేదని, మరి జాబ్స్ రావట్లేదని ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. మరి బాధపడడం మంచిదే, కానీ చేయవలసినటువంటి పని ఏంటి, ఏమి చేస్తే మరి మనకి విడుదల దొరుకుతుంది అని ఎట్లా రావాలి? ఫస్ట్ మనము దేవుని దగ్గరికి రావాలి. దావీదు మరి ఆయన చేసినటువంటి పని ఏంటి, 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఈ యొక్క కరువు నుంచి నేను ఎట్లా బయటపడాలి అని ఆయన అనుకున్నప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చి అడిగాడు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్పడం జరిగింది, నీవు మరి అక్కడ సౌలు చేసినటువంటి పని వలన ఈ యొక్క కరువు రావడం సంభవించింది. ఆ గిబియోనులకి ఈ యొక్క సౌలు రక్త సంబంధుల్ని కుటుంబీకుల్ని ఇచ్చినప్పుడు వారికి మరి ఏం చేస్తారో దాన్ని బట్టి నీకు పరిష్కారం లభిస్తుంది అనేసి. మనము కూడా ఆయన మన దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన ఎట్లాంటి వాడని చెప్తున్నాడంటే మరి యోవేలుకు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయంలో కనుక చూసుకుంటే ఒక మాట ఉంది. 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానార్పణముకు మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవరు చెప్పగలరు? ఎవరైనా ఆయన ఇచ్చేటువంటి దేవుడు కాదు అని చెప్పడానికి ఎవరి దగ్గర కూడా లేదు. ఎందుకంటే ఆయన ప్రతి వారి యొక్క ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ఎంతటి పాపి అయినా సరే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి? ఆయన దగ్గరికి ఎట్లా రావాలంటే పశ్చాత్తాపంతో రావాలి. ప్రభువా, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు, తిరిగి నేను ఆ పాపం వైపు పోను అన్నటువంటి మాట చేతబట్టుకుని రావాలి. అంతేగాని ఆదివారం బాగానే ఉంటారు, తర్వాత సోమవారం నుంచి కనుక చూసుకుంటే భయంకరంగా త్రాగివేసి రావడం జరుగుతూ ఉంటుంది. తాగి మళ్ళా కనిపించడు. ఏమైపోయారు, ఎక్కడున్నారు అంటే ఇంకెక్కడ ఉంది, ఫుల్ లోడ్లో ఉంది బండి అని చెప్తూ ఉంటారు. మళ్ళీ వస్తూనే ఉంటే మళ్ళీ ఆదివారం వస్తూనే ఉంటారు. దానివల్ల ఏమీ ప్రయోజనము ఉండదు. కంటే దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు ఎట్లా ఉండాలన్నమాట, పశ్చాత్తాపము కలిగి ఆయన దగ్గరికి రావాలి. పాపమును విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావాలి. నేను పాపాన్ని అట్లానే పట్టుకుంటాను, దేవుని దగ్గర నుంచి అన్ని దీవెనలు వచ్చేయాలంటే ఆయన యొక్క దీవెనలు రావు. ఆయన యొక్క ఉగ్రత వస్తూ ఉంటుంది. ఆ ఒక్క ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే మనము మన దేవుని దగ్గరికి, దేవుని సన్నిధానానికి హోల్ హార్టెడ్గా పూర్ణ హృదయంతో, పూర్ణ విశ్వాసంతో రావాలి. ఎప్పుడైతే మనం అట్లా వస్తామో ఆయన మనల్ని విడిపించేటువంటి దేవుడు, ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడు. నినివే పట్టణ వాసులు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి మీదకి రావాల్సినటువంటి ఉగ్రతని వారు పశ్చాత్తాపం పొందడం వల్ల దేవుడు వాళ్ళని క్షమించి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించడం జరిగింది. అట్లాగే హిజ్కియా కానీ, మరి అట్లాగే యెహోషువాపాతు కానీ చేసినటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా. మరి నేను కూడా అనేక సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి అనేక సమస్యల నుంచి విడుదల ఇవ్వడము జరిగింది. చక్కటి పరిష్కారాలు చూపించడం జరిగింది. మనము కూడా దేవుని సన్నిధానానికి రావాలి. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. ఉపవాసము ఎంతకాలం ఉండాలి? 40 రోజుల 4 రోజుల అన్నది కానే కాదు. మన యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు అంగీకరించి జవాబు వచ్చే వరకు కూడా మనము ప్రార్థన
చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చి పొందుకునే వరకు ఏ మాత్రము కూడా తగ్గకోకుండా ఆనాడు రిస్పా ఏ విధంగా అయితే శారీరకంగా చనిపోయినటువంటి కుమారుల కోసం ప్రలాపించిందో, మనము కూడా భౌతికంగా కాకుండా శారీరకంగా కాకోకుండా ఆత్మీయంగా చనిపోయినటువంటి మన యొక్క బిడ్డల కోసము, మన కుమారుల కోసము, మన కుమార్తెల కోసము, మన భర్తల కోసము, మన భార్యల కోసము, మన రక్త సంబంధుల కోసము, మన ఇరుగు పొరుగు వారి కోసము మనం ఎప్పుడైతే కన్నీటితోటి ప్రార్థన చేశామో దేవుడు తప్పక మన యొక్క ప్రార్థనని ఆలకిస్తాడు. ఆయన కరుణా వాత్సల్యము కలిగినటువంటి వాడు, శాంతిమూర్తి, అత్యంత కృప కలిగినటువంటి వాడు. ఆయనకున్నటువంటి బిరుదులు, ఆయనకున్నటువంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. అంత అత్యంతమైనటువంటి కృప కలిగినటువంటి దేవుడు. మనం ఉన్నదే కృపాకాలంలో మనము ఉంటూ ఉన్నాము. మరి కృపని మనం పొందుకుంటున్నాము అంటే ఎట్లా రావాలి? కన్నీటితోటి రావాలి. ఇర్మియా అదే అంటాడు కదా, రోధించే స్త్రీలని తీసుకొని రండి. మరి చక్కగా రోదన చేసి మన యొక్క పాపములను ఒప్పుకొని అతని దగ్గర ఎప్పుడైతే మనం ప్రలాపిస్తూ ఉంటామో దేవుడు తప్పక మన యొక్క ప్రార్థనని ఆలకిస్తాడనేసి చెప్పడం జరిగింది. నిజమే, ఆనాడు రిస్పా చేసినటువంటి పని మృతులైనటువంటి వారి కోసం ఆమె అంగలార్చింది. ఆధ్యాత్మికంగా మృతులైనటువంటి మన కుటుంబాల కోసము ఈనాడు మనము కూడా అంగలార్చుదాము. మన కుటుంబంలో వస్తున్నటువంటి ప్రతి సమస్య, ప్రతి విధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఎన్నో బాధలు, మరి ఇవన్నీ కూడా పోవాలి అంటే జవాబు వచ్చే వరకు కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అంటే వచ్చాక విడిచిపెట్టమని కాదు, మరి చక్కగా దేవుని యొక్క సన్నిధానంలో ఉండి ఎప్పుడైతే మనం మరి ఆయన కృప పొందుకుంటామో ఆ కృప కలిగినటువంటి దేవుని యొక్క కృపని, అత్యంతమైనటువంటి కృపను పొందుకొని కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని నింపుకుందాము. ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారు ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా చేసి కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని కట్టుకొనును. అట్లాంటి జ్ఞానము, అట్లాంటి కృప ఈ యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డకి కూడా దేవుడు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. అచ్చిన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మరి నాయన ఆనాడు రిస్పా ప్రభువా మరి నాయన చనిపోయినటువంటి తన కుమారుల కోసము ఉపవాసం ఉండి మరి నాయన గోనెపట్ట ధరించింది నాయన. కానీ ప్రభువా మరి నాయన ఈనాడైతే మేమైతే ప్రభువా మరి నాయన ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మా యొక్క బిడ్డల కోసము, మా యొక్క కుటుంబాల కోసము మేము కూడా ప్రభువా మరి నాయన గోనెపట్టా ధరించి ప్రభువా మరి నాయన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా విడుదల పొందడానికి ప్రభువా మా యొక్క ప్రార్థన నీ దగ్గరికి చేరి తిరిగి జవాబు వచ్చే వరకు కూడా ప్రభువా కన్నీటితోటి ప్రార్థన చేసుకునేటువంటి గొప్ప భాగ్యము ఈ యొక్క టీవీ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి అనుగ్రహించబడునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ కన్య సదాకాలము ఈ టీవీ చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్.